శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, సూర్య గారి 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా? ఈ సినిమా ఎమోషనల్ రైడ్‌గా నడిచింది. ఓకే. అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సినిమా అన్న తర్వాత సహజంగా ఉండేవే. కాకపోతే ఒక ఫన్ మోడ్‌లో ఎమోషనల్ కంటెంట్‌ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు వెంకీ అట్లూరి. అతనికి కొంత ఈ ఏరియాలో అనుభవం ఉంది. అతను గతంలో 'దుల్కర్ సల్మాన్‌తో' చేసినటువంటి 'లక్కీ భాస్కర్' సినిమా చూసాం మనం. అది కూడా ఇదే ధోరణిలో వెళ్తుంది. దాన్ని మించి ఉంది ఈ సినిమా కంపారిటివ్‌గా. మించి ఉండటానికి కారణం ఏంటంటే మానవ సంబంధాలు వాటిలో ఎప్పుడైనా అంటే చిన్న పిల్లలకి ఫార్మేటివ్ డేస్‌లో ఏర్పడేటువంటి కొన్ని అభిప్రాయాలు వాళ్ళ జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయి, ఎలా నడుపుతాయి అనే అంశానికి సంబంధించిన కంటెంట్ తీసుకున్నాడు ఈయన. తీసుకుని ఆ బిలీఫ్ సిస్టమ్‌ని బద్దలు కొట్టేటువంటి ఒక వ్యక్తో, శక్తో వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత అది ఆటోమేటిక్‌గా ఎలా బద్దలు కొడతారు, ఎలా బద్దలవుతుంది అనేది ఒక కథగా చెప్పాలనుకున్నాడు. అనుకుని డిజైన్ చేసినటువంటి సినిమా ఇది 'విశ్వనాథ్ అండ్ సన్స్'. దీన్ని రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు బయటకొచ్చి. అందులో 'విశ్వనాథ్ అండ్ సన్స్' అనేది సినిమా టైటిల్ అయితే 'విశ్వనాథ్ అండ్ వైఫ్స్' అని చెప్పి కూడా మాట్లాడేస్తున్నారు కొంతమంది. కానీ అది తప్పు. ఇక్కడ జనరల్‌గా మానవ సంబంధాల్లో ఉండాల్సినటువంటి ప్రజాస్వామిక వాతావరణం గురించి మాత్రమే ఆ సినిమాలో ఆయన మాట్లాడాడు. అంటే ప్రతి మనిషికి తన భార్య మీద ప్రేమ ఉంటుంది. అంత మాత్రం చేత ప్రేమ మొత్తం ఆ భార్యకే ఉండాలని లేదు. అది ఇంకెక్కడైనా కూడా పుట్టే అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి మీద పూర్తి స్థాయి ప్రేమ ఉండదు. అలా ఒక ఫ్రేమ్‌లోకి ఒక ఎమోషన్‌ని రిస్ట్రిక్ట్ చేయటం అనేది తప్పు. దాన్ని అర్థం చేయించడం కోసం ఒక ప్రయత్నం చేశాడు వెంకీ అట్లూరి. అది కొంచెం బోల్డ్‌గా వెళ్ళినప్పటికీ రీజనబుల్‌గానే నడిచింది. తను ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే వెళ్ళాడు ప్రతి క్యారెక్టర్ విషయంలోనూ. అలాగే సూర్య క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు. సంజయ్ విశ్వనాథ్ అనే క్యారెక్టర్ పేరు ఇది. సంజయ్ రామస్వామి అనే పేరుతో గతంలో 'గజనీలో' చూసాం మనం అతన్ని. ఈ సినిమాలో సంజయ్ విశ్వనాథ్‌గా కనిపించాడు. ఆ సంజయ్ విశ్వనాథ్ క్యారెక్టర్ ఏమిటి? దానికి అంటే ఆ క్యారెక్టర్ ఫార్మేటివ్ డేస్‌లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? అది అతని భవిష్యత్తు జీవితం మీద చూపించిన ప్రభావం ఏమిటి? ఆ ప్రభావాన్ని బద్దలు కొట్టడానికి వచ్చినటువంటి క్యారెక్టర్ ఎవరు? ఇది సినిమాలోనే చూడాలి. ఆ బద్దలు కొట్టడానికి వచ్చిన వ్యక్తి క్యారెక్టర్‌ని పోషించింది మమితా బైజు. తను ఆ క్యారెక్టర్‌ని విపరీతంగా ఓన్ చేసేసుకుంది. తన స్టైల్‌లోకి అడాప్ట్ చేసుకుని నటించటం వలన దానికి చాలా అంటే బబ్లీగాను ఉంది. ఇన్ ది సేమ్ టైం చాలా ఎడ్యుకేటివ్ కంటెంట్ కూడా నడిపింది ఆ క్యారెక్టర్ ద్వారా. అది వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని చేసినటువంటి డిజైనింగ్. డైరెక్టరు అలాగే ఆర్టిస్టు. వాళ్ళిద్దరికీ ఆ క్యారెక్టర్ మీద ఒక అవగాహన ఉంది. ఇది ఇలా బిహేవ్ చెయ్యాలి అని. దానికి సంబంధించిన ఆత్మని పట్టుకుని నడిపించింది ఆ అమ్మాయి. అలాగే రాధిక గారికి చాలా కాలం తర్వాత పెర్ఫామ్ చేయటానికి ఒక ప్రాపర్ రోల్ దొరికింది. అందుకని ఆవిడ కూడా చాలా ఎమోషనల్‌గా నడిచింది. ఆవిడ కూడా తానే క్యారెక్టర్‌గా మారిపోయిన పరిస్థితి. అందుకని సినిమా టోటల్‌గా చాలా ఎమోషనల్‌గా ఉంది. 2, 3 కొత్త విషయాలు చెప్పే ప్రయత్నము జరిగింది కంటెంట్‌లో భాగంగా. అవి జనాలకు డెఫినెట్‌గా కనెక్ట్ అవుతాయి. అంటే దేన్ని రిస్ట్రిక్ట్ చేయలేరు. లేకపోతే ఒక ఫ్రేమ్‌వర్క్‌లో ఫిక్స్ చేసి ఇది ఇంతే అని చెప్పడానికి కుదరదు. ఒక పటం పెట్టినప్పుడు ఆ పటాన్ని ఇది ఇంతే అని చెప్పొచ్చు. లేకపోతే ఒక టేబుల్‌ని ఒక చోట పెట్టి ఇది ఇంతే అని చెప్పొచ్చు. కానీ ఒక మనసుని ఒక చోట పెట్టి ఇది ఇంతే అని చెప్పడం కుదిరే వ్యవహారం కాదు.
అలా ఉంటుంది అని అనుకుంటాం. కానీ అది ఇంకెక్కడో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక వివాహేతర సంబంధం గురించి బ్యాడ్‌గా కామెంట్ చేసిన వ్యక్తికి, అతను ఇంకెక్కడో వివాహేతర సంబంధంలో ఇరుక్కుంటాడు. ఇరుక్కోవడానికి గ్యారంటీ లేదు. ప్రతి మనిషి ఏదో టైంలో ఎక్కడో చోట ఒక అట్రాక్షను, ఒక మూవ్‌మెంటు కనిపిస్తుంది. దీన్ని తప్పు అని చెప్పి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎవరికీ లేదు. అది ఖచ్చితంగా పర్సనల్ గొడవ. ఆ పర్సనల్ ప్రైవసీలోకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఇలా నడిచేటువంటి కథని ఇదే ఎమోషన్‌లో క్యారీ చేసి ఆడియన్స్‌ని, థియేటర్‌ని ఎంగేజ్ చేయటంతో పాటు ఎమోషనలైజ్ చేయగలిగాడు డైరెక్టర్. అందుకని ఈ సినిమా డెఫినెట్‌గా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి డబ్బులు తెచ్చిపెట్టే సినిమాయే అవుతుంది. పర్టిక్యులర్‌గా సూర్యకి ఇది చాలా ప్రాపర్ టైంలో వచ్చిన స్క్రిప్టు. చాలా బాగా యాక్ట్ చేశాడు. మిగిలిన ఆర్టిస్టులు మమిత, బైజుతో మొదలుపెట్టి మిగిలిన వాళ్ళందరూ బాగా పెర్ఫార్మ్ చేశారు. హోల్సమ్‌గా ఒక గుడ్ ఎంటర్‌టైనర్, అంటే ఒక ఫ్యామిలీ హోల్సమ్ ఎంటర్‌టైనర్ అయితే ఈ సినిమా ద్వారా వాళ్ళు ప్రామిస్ చేశారు. దాన్ని నిలబెట్టుకున్నారు. అందుకని నా ఉద్దేశంలో సినిమా సరదాగా డబ్బులు వేస్ట్ అవ్వవు. సరదాగా వెళ్ళి థియేటర్‌లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఇది సన్ ఆఫ్ సారీ ఇంతకుముందు మనం ఆయనతో ఆ సినిమా చూసాం, 'సన్ ఆఫ్' అనే సినిమా. ఇది 'సన్ ఆఫ్' కాదు, 'విశ్వనాథ్ అండ్ సన్స్'. కాబట్టి 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా. సరదాగా థియేటర్‌కెళ్ళి చూడొచ్చు.